వెల్కమ్ బ్యాక్. ఇక రెండో విడత అమరావతి రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం వైసీపీ విమర్శలు స్టార్ట్ చేయడం జరిగిపోయింది. అయితే మనకి వేల్పూర్ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయన ఏమంటారు చూద్దాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో అది అండి, ఒకవైపు ల్యాండ్ పూలింగ్ కూటమి ప్రభుత్వం, రెండో వైపు వచ్చేసి అరటి రైతుల అంశాన్ని లేవనెత్తు వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఇటు రకరకాల ప్రశ్నలు సమాధానాలు వింటున్నాం. సో మీరేం మాట్లాడతారు ఈ ల్యాండ్ పూలింగ్కి రెండో విడత భూసేకరణకు సంబంధించి? భూ దోపిడీ చేస్తుందని వైఎస్ఆర్సీపీ అంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అమరావతి రాజధానిని వరల్డ్ క్లాస్ లెవెల్లో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆ యాంగిల్లో వర్క్ చేయడం మనం చూస్తున్నాం. అయితే సెకండ్ లెవెల్ పూలింగ్కి రైతులు యాక్సెప్ట్ చేయటం, ఎక్కడో ఒకటో వారు ఉంటారు సహజంగా, వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడుతుంది, ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వస్తుంది, అనేక టాప్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ, నేను నిన్నగాక మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారు మరి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ కూడా ఆవిడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనమాట. అంటే రాజధానిలో కావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ సెకండ్ లెవెల్ పూలింగ్కి రైతులు ఆల్మోస్ట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా అధికారులు తప్పులు చేస్తే రైతుల విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఆర్డిఏలో కొంతమంది అధికారులు సహకరించడం లేదు అన్న విషయం కూడా వచ్చింది బయటికి. దాని మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, రైతుల విషయంలో మీరు ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మేము ఊరుకోమని చెప్పేసి. అంటే డెఫినెట్గా ప్రభుత్వానికి మరి రాజధాని అన్ని రంగాలుగా అన్ని విధాలుగా ఒక నెంబర్ 1 స్థాయిలో ఉండాలి అంటే పూలింగ్ తీసుకోవాలి. పూలింగ్ కూడా రైతుల్ని బలవంత పెట్టో లేదా వాళ్ళని మోసం చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే రైతులే వాళ్ళ వెన్నెముక, మరి వాళ్ళు లేకుండా మనం ఏది చేయలేం. మరి గత ప్రభుత్వం అయితే వాళ్ళు చేసిన అరాచకానికి 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతులకు ఏ విధమైనటువంటి వేధింపులు లేవు. రైతుల యొక్క విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి, మరి నారాయణ గారు కానీ, అదేవిధంగా శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే గారు, లోకల్ తాడికొండ ఎమ్మెల్యే గారు కానీ, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు కానీ, వీళ్ళంతా కూడా కమిటీ వేసి వీళ్ళు అవన్నీ కూడా క్లియర్ చేయమని అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని అన్నింటిని కూడా మేము రెక్టిఫై చేస్తాం, రైతులకి బెస్ట్ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. సహజంగానే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదనుకోండి, ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటే అమరావతి రాజధాని కాకూడదు అనే దాని మీద వాళ్ళు విష ప్రచారం చేయటము ఇవన్నీ కూడా మనం చూసాం. అందువల్ల ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, మీడియా కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితులను మనం బయటికి తీసుకెళ్ళాలి. అదే శ్రీనివాస్ గారు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. గతంలో శ్రీనివాస్ గారు అది కూడా లేనటువంటి పరిస్థితి అవుతుంది. శ్రీనివాస్ గారు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి వైసీపీ అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, గతంలో కూడా ల్యాండ్ పూలింగ్ జరిగింది అమరావతి రాజధాని కోసం మొదటి విడతలో. అప్పటి రైతులకి ఇప్పటివరకు ఏమైనా భూములు ఫ్లాట్స్ ఇచ్చారా? ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయి? అదేవిధంగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. రాజధాని ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, త్వరితగతిన పనులు జరుగుతున్నాయని కూటమి చెప్తున్నా వాస్తవం ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. మీరు అమరావతి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మీరు చూసినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? అంటే డెఫినెట్గా పనుల మటుకు యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో రైతులకు ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు కాబట్టి కొన్ని వాస్తు మార్పులని, కొన్ని టెక్నికల్గా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసి మరి బెస్ట్ పొజిషన్లో రైతులు మనకి రైతులే మనకి అమరావతి రాజధానికి బేస్ వాళ్లే కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా కాకుండా రైతులు కోరుకున్నట్టుగా ఆ విధంగా ఫ్లాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చితం చేయటం, రైతులందరూ కూడా సమావేశానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరితో కూడా 1-to-1 అందరితో కూడా డిస్కస్ చేయటం, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని ఇవన్నీ కూడా మరి కన్నబాబు గారు సిఆర్డీ కమిషనర్ వాళ్ళందరికీ డైరెక్షన్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి రైతుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది, అభిమానం ఉంది. తర్వాత ఏ ఒక్క 1% కూడా ప్రభుత్వానికి రైతులనే కక్ష సాధింపు చర్యలు చేయాలనో
లేదా వాళ్ళని తప్పుడు కేసులు ఎక్కించాలనో గత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ నేచరు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి మనం ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. గత 5 సంవత్సరాలు నష్టపోయాం కాబట్టి రైతులందరూ కూడా ఇప్పటికైనా మీరు మీరు చెప్పినట్టుగా ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా గా చేయండి. మా అందరికి కూడా ఏవైతే ఫ్లాట్లు మీరు అలాట్ చేయాలి అవన్నీ కూడా వెంటనే కంప్లీట్ చేయండి అని చెప్పేసి రైతులంతా అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే మరి రాజధాని అనేసరికి మరి గతంలో 5 సంవత్సరాలు టోటల్గా మొత్తం సీజ్ చేశారు కాబట్టి వాళ్ళ మనం స్టార్టింగ్ నుంచి రావటం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం. అయినా కూడా ఇవాళ వచ్చినటువంటి కంపెనీస్ అందరికి కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని చెప్పేసి మరి వెస్ట్ బైపాస్ ఇష్యూలో చూసుకున్నా మరి అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ జడ్జెస్ కానీ అవన్నీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన విషయం కూడా మనం చూస్తున్నాం అనమాట. రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి. రాజధాని అమరావతి అనేది మనం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండాలి. దాని మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా కూడా విశ్లేషకులుగా ఒక మాట అడుగుతాను కదా, అమరావతి రాజధాని అని నోటిఫై చేశారా ఎక్కడైనా? అమరావతి రాజధాని అని కేంద్రం ఏమైనా నోటిఫై చేసి ఇచ్చిందా అని అడుగుతున్నా. ఈ రోజు ఇంతవరకు వీళ్ళు ప్రభుత్వంలో ఉండి కూటమి ప్రభుత్వంలో ఉండి మొత్తం కూడా కేంద్రం పైన కింద మేమేనని చెప్పేసి చెప్పిన రోజుల్లోనే ఇంతవరకు నోటిఫై చేపించలేనటువంటి పరిస్థితి. కానీ అమరావతి రైతులందరికీ చేస్తారంట. రాజకీయ విశ్లేషకుడుగా మాట్లాడుతున్నాడా, లేకపోతే పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన గ్రీన్ కండవా చొప్పున ఎల్లో కండవా కప్పుకున్నాడా? ప్రతిపక్ష వైసీపీ అంటే మీకున్నటువంటి కక్ష సాధింపులు అమరావతి రైతుల మీద ప్రభుత్వానికి లేదు. రైతులు కూడా ఈ విషయంలో అరాచకాలు తొందరగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం ఉందా అని చెప్పేసి మాట్లాడినప్పుడే తెలుగుదేశం అధికారులు కిరణ్ గారి పక్కన కూర్చొని మాట్లాడడం లేదు. అంతేగాని ఈ రోజు నోటిఫై చేసిందా అన్న దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని నోటిఫై చేపించగలిగారా చంద్రబాబు నాయుడు గారు? కానీ ఆ ప్రశ్నకి విజయ్ గారిని అడుగుదాం ఒక్కసారి. శ్రీనివాస్ గారు ప్లీజ్. విజయ్ గారు ఆల్రెడీ అమరావతి